బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫుల్ క్లారిటీ అబౌట్ సన్నిజ్ కంపెనీ మనకి ఇస్తున్నటువంటి ఫోర్త్ ఇన్కమ్ అండ్ ఫిఫ్త్ ఇన్కమ్. ఫోర్త్ ఇన్కమ్ వచ్చి సిల్వర్ డైరెక్టర్ బోనస్, ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చేసి ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్. నేను మీ వీరానాయుడు గోల్డ్ యాజ్ ఏ వెల్బీయింగ్ కోచ్. లెటస్ డిస్కస్. ఒక్కొక్క పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. వెరీ క్లియర్, చాలా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. సిల్వర్ డైరెక్టర్ బోనస్ కంపెనీ 81%లో షేర్లో నుంచి సిల్వర్ డైరెక్టర్ బోనస్కి 2% కేటాయిస్తుంది. సిల్వర్స్ అయిన వాళ్ళు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వారందరికీ సిల్వర్ డైరెక్టర్ బోనస్ వస్తుంది. సిల్వర్ అవ్వడం ఎలా అనేది కండిషన్స్ అన్నీ కూడా ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మీరు చూశారు, సిల్వర్ డైరెక్టర్ బోనస్ కావాలి అనుకుంటే సిల్వర్ డైరెక్టర్ లెవెల్ అచీవ్ చేయాలంటే కుములేటివ్లో 81,000 పీవీ కానీ లేదా సింగిల్ క్యాలెండర్ మంత్లో 50,000 పీవీ కానీ కంప్లీట్ చేసి 12% రీచ్ అయిన వాళ్ళని సిల్వర్ డైరెక్టర్స్ అంటాం. వీరు రెగ్యులర్గా ఇన్కమ్ తీసుకోవాలి, సిల్వర్ డైరెక్టర్ బోనస్ తీసుకోవాలి అంటే ఎంటైర్ టీమ్ తరపున, టోటల్ గ్రూప్ తరపున కేవలం క్వాలిఫికేషన్ కండిషన్ వచ్చి 25,000 పీవీ మెయింటైన్ చేస్తే చాలు. ఎవరైతే సిల్వర్ డైరెక్టర్కి దగ్గరగా ఉన్నారో వారు చెక్ చేసుకోండి. ఈ మంత్ మీ టోటల్ పీవీ 25,000 పీవీ అయ్యేటట్లు. ఫస్ట్ టైం అయ్యే వాళ్ళకి మాత్రం 28, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిల్వర్స్కి మాత్రం 25. ఇదివరకే సిల్వర్ డైరెక్టర్ బోనస్ ఒక్కసారి తీసుకున్నారు అంటే మీరు 25 చేసినా చాలు. మినిమం కండిషన్ చెప్తున్నాం, రైట్? అలాగే ఒకవేళ కొత్తగా మీరు అచీవ్ చేస్తూ ఉంటే 25,000 ఉండాలి, 28,000 ఉండాలి సిల్వర్ డైరెక్టర్ బోనస్ మీకు రావడానికి. సిల్వర్ డైరెక్టర్ బోనస్ ఏం చేస్తుందంటే కంపెనీ ఒక బిజినెస్ చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ ప్రకారం అందులో నుంచి 6% క్యాల్కులేట్ చేసి ఎవరెవరు మొత్తం భారతదేశం మొత్తం మీద ఎంతమంది సిల్వర్ డైరెక్టర్ బోనస్ పాయింట్లు తెచ్చుకున్నారో వాళ్ళందరికీ పాయింట్లు ఇచ్చేటప్పుడు ఏం చేస్తుంది, అందరికీ పాయింట్లు ఇచ్చేసి ఆల్ పాయింట్లు 2% డివైడెడ్ బై ఆల్ పాయింట్స్. అప్పుడు మనకు ఒక పాయింట్ వాల్యూమ్ వస్తుంది. రఫ్గా 95 పైస నుంచి 1 రూపీ వరకు వస్తుంది. ఆ పాయింట్లను బేస్ చేసుకొని మీరు సంపాదించుకున్న పాయింట్లకి మీకు ఇన్కమ్ జనరేట్ చేయడం జరుగుతుంది. మీరు సిల్వర్ డైరెక్టర్గా ఉన్న తీసుకోవచ్చు. మీ టీంలో సిల్వర్ డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా సలహా ఇవ్వండి. మినిమం టార్గెట్ సిల్వర్ డైరెక్టర్ మెయింటెనెన్స్ కోసము, ఇన్కమ్ తీసుకోవడం కోసం కేవలం 25,000 పీవీ ఉంటే చాలు. అక్కడ కోసం అని చెప్పి 25 కోసం వర్క్ చేయకండి. మీ టీంలో 25 ఎంతమంది చేయగలరో ఆలోచించుకొని ప్లాన్ చేయండి. ఇక్కడ 28 గురించి కూడా ఉంది చూడండి. ఇక్కడ 28 కూడా ఉంది. 28 ఎందుకోసం అంటే మీకు సిల్వర్ డైరెక్టర్ బోనస్ రావాలి అంటే 25 చాలు. కానీ మీరు 28 కన్నా చేసినట్లయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది మాట్లాడుకుందాం. నెక్స్ట్ స్లైడ్లో మీకు క్లారిటీ వస్తుంది. అందుకోసమే ఈరోజే మనం బిజినెస్ బిల్డింగ్ బోనస్ గురించి కూడా మాట్లాడుకోవాలి అనుకున్నాం, రైట్? ఓకే, అది నేను క్లారిటీ ఇస్తాను. సిల్వర్ డైరెక్టర్ బోనస్ 2% గురించి మీకు అందరికీ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. అందరికీ అంటే మీన్స్ కొత్తగా సిల్వర్స్ అయిన వాళ్ళకి, కాబోతున్న వాళ్ళకి క్లారిటీ దొరికితే చాలు. ఈ మంత్ మీరు ప్లాన్ చేయండి. ఇప్పటికీ కూడా సిల్వర్ డైరెక్టర్ కాని వాళ్ళు 10%ers, 8%ers ఆర్ 6%ers ఆర్ 4%ers ఆర్ ఇప్పటికీ జాయిన్ కాని వాళ్ళు అందరికీ అవకాశం ఉంది. మీరు కంప్లీట్ చేయొచ్చు. బట్ పాత పీవీ ఎంత ఉన్నా అది కాకుండా కొత్త పీవీ 28 ఉండాలి. ఆల్రెడీ సిల్వర్ డైరెక్టర్ బోనస్ తీసుకున్నాము ఒక్కసారి అంటే వాళ్ళకి 25 ఉన్నా చాలు. ఇది కండిషన్ అండి. దీన్ని గుర్తుపెట్టుకొని మీ సెల్ఫ్ పీవీ ఉన్నా లేకపోయినా అచీవ్మెంట్ అయితే వస్తుంది. సెల్ఫ్ పీవీ పెట్టుకున్నట్లయితే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఇన్కమ్ మనం మాట్లాడుకుందాం. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్. సన్నెజ్ కంపెనీలు అద్భుతమైన ఆదాయాలలో ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ అనేది ఒక మిరాకిల్ ఇన్కమ్, ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్. ఈ ఇన్కమ్ మీరు తీసుకోవాలంటే వెరీ సింపుల్. మీ టీంలో ఉన్నటువంటి ఫ్రంట్ లైనర్స్ కానీ, డైరెక్ట్ ఫ్రంట్ లైనర్స్ కానీ, మీరు ఇక్కడ ఉన్నారు, మీ డైరెక్ట్ ఫ్రంట్ లైనర్స్ కానీ లేదా ఇండైరెక్ట్ ఫ్రంట్ లైనర్స్ కానీ
ఫస్ట్ మనం మాట్లాడుకుందాం డైరెక్ట్ ఫ్రంట్ లైనర్స్ అని. ఆఫ్ కోర్స్ మీరు ఉన్నారు, మీకు ఫస్ట్ జనరేషన్ ABCD ఉన్నారు. మీ స్పాన్సర్ ఐడి ద్వారా డైరెక్ట్గా మీకు ఇమ్మీడియట్గా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు అనుకుందాం. వీరిలో ఎవరైనా 10,000 ప్లస్ ఇన్కమ్ సంపాదిస్తే, కేవలం 10,000 ప్లస్ ఇన్కమ్ సంపాదిస్తే కంపెనీ మీకు 10% ఇవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ ఏ వచ్చాడు 1 lakh ఇన్కమ్ సంపాదించాడు, మీకు 10,000 వస్తుంది. 10%. ఏ ఏ ఏ ఇన్కమ్లో నుంచి 10%. అట్లా అని చెప్పి ఏ ఇన్కమ్ తగ్గించి ఇవ్వట్లేదు, కంపెనీ షేర్స్లో నుంచి మీకు ఇస్తుంది. బి వచ్చాడు 2 lakhs తీసుకున్నాడు, కంపెనీ మనకు 20,000 మీకు ఇస్తుంది. సి వచ్చాడు 3 lakhs తీసుకున్నాడు, ఎగ్జాంపుల్కి 30,000 మీకు వస్తుంది. డి వచ్చాడు 4 lakhs తీసుకున్నాడు, 40,000 మీకు వస్తుంది. ఇక్కడ అద్భుతమైన ఆదాయం అని ఎందుకు చెప్తున్నానంటే, వీరిలో ఏ ఒక్కరే ఉన్నాడు 10 లక్షలు తీసుకున్నాడు, ఏ ఒక్కడే వచ్చాడు 10 లక్షలు తీసుకున్నాడు, మీరు 1 lakh తీసుకోవచ్చు. సింగిల్ లైన్లో లీడర్ వచ్చి ఆ లీడర్కి మీరు సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ ఇచ్చినా మీకు ఇన్కమ్ అయితే వస్తుంది. అప్పుడు మీ సైడ్ వాల్యూమ్ అంతా కలిపి కేవలం 5,000 PV ఉన్నా చాలు, కేవలం 5,000 PV ఉన్నా చాలు. అప్పుడు మీరు ఇన్కమ్ తీసుకుంటూ ఉంటే రెగ్యులర్ ఇన్కమ్తో కలిపి ఈ ఇన్కమ్ కూడా యాడ్ అయ్యి వచ్చేస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేసిన వ్యక్తి, మీరు స్పాన్సర్ చేసిన పర్సన్ ఎవరైనా డైరెక్ట్గా ఇన్కమ్ తీసుకోకుండా ఇన్యాక్టివ్ అయిపోతే, ఇన్యాక్టివ్ అనుకోండి, ఉదాహరణకి ఏ తరపున A1 కానీ A2 కానీ A3 కానీ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ ఎక్కడైనా రానియండి, ఒక 4-5 ఇన్యాక్టివ్ ఉండి ఆ తర్వాత వచ్చే పర్సన్ యాక్టివ్గా ఉండి అతని ఇన్కమ్ తీసుకున్నా మీకు 10% వస్తుంది. బట్ కండిషన్ ఏంటంటే, ఇక్కడ ఇండైరెక్ట్ లైన్ అయితే 25,000 ఇన్కమ్ తీసుకుంటే అతను మీకు 10% వస్తుంది. అందుకని మీరు టీమ్ జాయినింగ్ చేసేటప్పుడు వీలైనంత వరకు యాక్టివ్ పర్సన్స్ని డైరెక్ట్గా జాయిన్ చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే అతి గారాబం అనొచ్చు, లేదా అతి మంచితనం అనొచ్చు, తనను మర్చిపోయి తన టీంకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఇన్యాక్టివ్ పర్సన్ యాక్టివ్ అవుతాడన్న ఉద్దేశంతో, ఉదాహరణకి ఇన్యాక్టివ్ అనుకోండి, ఆయన కింద ఒకరిని వేసేది, ఆయన కింద ఒకరిని, ఆయన కింద ఒకరిని, ఆయన కింద ఒకరిని, ఆయన కింద ఒకరిని, ఇలా డౌన్కి బిల్డ్ చేసుకుంటూ పోతారు. అలా జరగదండి. అది ఇప్పటి వరకు చరిత్రలో సక్సెస్ అయింది చాలా తక్కువ. 1000 మందిలో అలా మీరు చేస్తే ఒక్కరు సక్సెస్ అవుతారేమో. నా అనుభవంతో చెప్తున్నా, 26 సంవత్సరాల అనుభవంతో అలా సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు. దయచేసి మీరు అలా టీంని బిల్డ్ చేయకండి. తాటి చెట్టులాగా ఉంటుంది. నేను ఓపెన్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు కొంతమంది ట్రీలు. ఓపెన్ చేసినప్పుడు కిందికి ఎక్కడ యాక్టివ్ పర్సన్ ఉన్నాడని చూస్తే పీవీ చెక్ చేయాలి. ఉదాహరణకి అక్కడ ఒక 50,000 పీవీ ఉందనుకోండి, ఇక్కడ ఫస్ట్ పర్సన్ నుంచి మనం చెక్ చేసుకుంటూ పోతే మధ్యలో 15-20 మంది ఉంటారు. లాస్ట్లో వచ్చిన వ్యక్తి 50,000 పీవీ చేసి ఉంటాడు. అలా చేయడం వల్ల పెద్ద ఉపయోగం అంటూ లేదు. ఎందుకు అలా చేస్తారో నాకు తెలియదు. తెలియక చేస్తూ ఉంటారు కొంతమంది. అందుకని తెలియచెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి చెప్తున్నా. డైరెక్ట్ స్పాన్సర్, మీరు డైరెక్ట్గా స్పాన్సర్ చేసిన వ్యక్తి, ఉదాహరణకి మీరు తండ్రి ప్లేస్లో ఉన్నారు అనుకుందాం, ఈరోజు ఫాదర్స్ డే కదా, మీ సన్ అనుకోండి, ఫస్ట్ జనరేషన్ మీ సన్ అనుకోండి, మీ సన్ ఇన్కమ్ పెరిగితే కంపెనీ మీకు ఆయన ఇన్కమ్ 10,000 దాటితే మీకు 10% ఇస్తుంది కంపెనీ. సన్ అనే వ్యక్తి ఫస్ట్ జనరేషన్ ఇన్యాక్టివ్ అయితే మీ మనవడు సెకండ్ జనరేషన్లో వస్తాడు కదా, ఆయన ఇన్కమ్ 25,000 ఉంటే కంపెనీ మీకు 10% ఇస్తుంది, లేకపోతే ఇవ్వద్దు. సెకండ్ జనరేషన్ ఆర్ థర్డ్, ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఎప్పుడైనా కానీ నో ప్రాబ్లం. బట్ అందుకని మీకు డైరెక్ట్ జనరేషన్లో మీరు యాక్టివ్ పర్సన్స్ని జాయిన్ చేసుకోవడం వల్ల, వారికి లైఫ్ ఇవ్వడం వల్ల, సింగిల్ లైన్లో కూడా మంచి ఇన్కమ్ తీసుకోవడానికి ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ అనేది ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. మీకు టీమ్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. లీడర్స్ని తీసుకురావడానికి ఈ బిజినెస్ అల్టిమేట్గా ఈ ఇన్కమ్ సపోర్ట్ చేస్తుంది. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, కొలీగ్స్లో ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో లీడర్స్ ఉన్నా వారికి సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ ఇచ్చి ఒక్క వ్యక్తికి హెల్ప్ చేయడం వల్ల మీకు ఈ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, ఒక్క వ్యక్తికి. సో ఆ తర్వాత మిగతా టీంలో మీరు బిల్డ్ చేయించుకోవచ్చు. అందుకని ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఇన్కమ్ని మీరు అధికంగా పెంచుకోవాలని ఆశిస్తూ ఈ రోజుతో నెక్స్ట్ ఇన్కమ్ కూడా కంప్లీట్ చేద్దాం, ఎందుకంటే సమయం ఉంది కాబట్టి. బిజినెస్ బిల్డింగ్ బోనస్ 6th ఇన్కమ్ వచ్చి సన్నెజ్ కంపెనీ మనకి ఇస్తున్నది. బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%లో షేర్ ఇస్తారు.
ఈ షేర్ మీరు తీసుకోవాలి అంటే కండిషన్ ఏంటంటే మీరు పెరల్ డైరెక్టర్ అయ్యి ఉండాలి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కింద యు అనే ప్లేస్‌లో మీరు పెరల్ డైరెక్టర్ అయ్యి ఉండాలి. పెరల్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి? మీ టీమ్‌లో అట్‌లీస్ట్ ఒక 12% వచ్చి ఉండాలి. దట్ మీన్స్ ఒక సిల్వర్ డైరెక్టర్ వచ్చి ఉండాలి. ఉదాహరణకి ఇక్కడ ఏ అనే వ్యక్తి సిల్వర్ డైరెక్టర్. ఆయన గ్రూప్ ద్వారా మినిమమ్ 28,000 పీవీ ఉండాలి. ఆయన గ్రూప్ ద్వారా ఎంత ఉండాలి? మినిమమ్ 28,000 పీవీ ఉండాలి. ఇంతకుముందు చెప్పిన పాయింట్ మీకు గుర్తుండాలి. సిల్వర్ డైరెక్టరు 25 చేస్తే అతనికి ఇన్కమ్ వస్తది. 28 చేస్తే అతనికి ఇన్కమ్ వస్తూ ఆయన అప్‌లైన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సిల్వర్ డైరెక్టర్‌గా టార్గెట్ ఫుల్‌ఫిల్ చేసిన వ్యక్తి అవుతాడు. కాబట్టి ఇక్కడ మీ టీమ్‌లో ఉన్నటువంటి సిల్వర్ డైరెక్టర్ ఎవరైతే ఒక్కరు ఉంటారో ఆ ఒక్క వ్యక్తి మినిమమ్ పీవీ 28 వచ్చి ఉండాలి. రిమైనింగ్ ఆల్ లైన్స్ మీరు ఒక్కరే చేయొచ్చు. రిమైనింగ్ మిగతా బి, సి, డి అన్ని లైన్‌లు కలుపుకొని కూడా చేయొచ్చు. టోటల్ పీవీ 25 ఉంటే చాలు. ఇక్కడ ఒక లాజిక్ కూడా మనం మాట్లాడుకోవాలి. సన్నెడ్జ్ కంపెనీలో మాత్రమే ఇది సాధ్యమైన పాయింట్ మాట్లాడుకోవాలి. ఏమంటే ఉదాహరణకి మీరున్నారు 5,000 పీవీ చేశారు. బి ఒక 25 చేశాడు అనుకుందాం బి. సి లేడు, డి లేడు. 2 లైన్‌లే ఉన్నాయి మీకు. బి సిల్వర్ డైరెక్టర్ ఇన్కమ్ తీసుకుంటాడు. ఏ కూడా సిల్వర్ డైరెక్టర్ బోనస్ తీసుకుంటాడు. అయినా మీకు సైడ్ వాల్యూ కంప్లీట్ అయిపోతది. అది మిరాకిల్ అన్నమాట. అది అద్భుతం. అందుకోసమే సన్నెడ్జ్ కంపెనీ ఇన్ డెప్త్‌గా అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా ఉంటది. ముగ్గురు అచీవర్స్ వితౌట్ సైడ్ వాల్యూ. జస్ట్ 5,000 ఉన్నా లేకపోయినా పర్వాలేదు. జస్ట్ మీ సెల్ఫ్ 500 పీవీ ఉన్నా, బి అనే వ్యక్తి 25,000 పీవీ చేసి సిల్వర్ డైరెక్టర్ తీసుకున్నా, ఏ అనే వ్యక్తి 28,000 పీవీ చేసి సిల్వర్ డైరెక్టర్ బోనస్ తీసుకున్నా, మీరు బిజినెస్ బిల్డింగ్ బోనస్‌కి షేర్‌కైతే ఎలిజిబుల్ అవుతారు. క్లియర్? ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీ లెవెల్స్ మారినప్పుడు మీ సైడ్ వాల్యూమ్స్ ఇలానే చాలా ఈజీగా చేయొచ్చు. సైడ్ వాల్యూ ఉంది, అర్థమైతే లేదు. మనం డౌన్ టీమ్‌కి యాజ్ యూజువల్‌గా సర్వీస్ సపోర్ట్ ఇచ్చుకుంటూ పోతే ఆటోమేటిక్‌గా సైడ్ వాల్యూమ్ అయిపోతూ ఉంటది. ఒకవేళ కాలేని పరిస్థితుల్లో కూడా అవుతది. ఎలా ఏంటి అనేది పేపర్ మీద పెట్టి చర్చించండి. డౌట్ వస్తే క్లారిఫై చేసుకోండి. ఇంకా మనకు 15 డేస్ టైమ్ ఉంది కాబట్టి హ్యాపీగా కంప్లీట్ చేసుకోవచ్చు. క్లియర్ కదా ఫ్రెండ్స్? ఇక్కడ సైడ్ వాల్యూమ్స్ ఎలా జనరేట్ చేస్తారు అనేది మనం మాట్లాడుకుందాం. యాజ్ ఎ పెరల్ డైరెక్టర్ మీరు పెరల్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు మీ కింద ఒక సిల్వర్ డైరెక్టర్ ఉంటాడు. సైడ్ వాల్యూమ్ వచ్చి 25,000 పీవీ. ఇక్కడ బిజినెస్ చార్ట్ ఉంటది. చార్ట్ ప్రకారము మీకు 3 డెప్త్ వస్తది. మీ మీద మీకు 7% వస్తది. మీ డౌన్ లైన్‌లో ఎవరైతే ఉన్నాడో యాక్టివ్ సిల్వర్ ఆర్ పెరల్ ఉన్న 6% వస్తది. ఆయన కింద ఎవరైతే ఉన్నారో ఆయన మీద 5 వస్తది. ఇది బిజినెస్ చార్ట్ అంటారు. ఈ చార్ట్ ప్రకారము 3 డెప్త్. 3 డెప్త్ యాక్టివ్ డెప్త్ అన్నమాట. యాక్టివ్ ఎవరైతే లెవెల్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ మీద 3 డెప్త్ వరకు మీకు ఇన్కమ్ వస్తది. 2 డెప్త్ అంటే మీరు కాకుండా 2 డెప్త్ వస్తది. ఒకవేళ మీ కింద ఇద్దరు సిల్వర్ డైరెక్టర్స్ వచ్చేసారు మీ టీమ్‌లో వెడ్త్‌లో. అప్పుడు మీరు ఎమరాల్డ్ అవుతారు. ఎప్పుడైతే ఎమరాల్డ్ డైరెక్టర్ అవుతారో సైడ్ వాల్యూ మొత్తం కలిపి 25,000 పీవీ ఉంటే చాలు. అప్పుడు 3 డెప్త్ వస్తది మీకి. మీరు కాకుండా 3 డెప్త్. యూ+3. అలాగే మీరు గోల్డ్ అయ్యారనుకోండి. ముగ్గురు సిల్వర్ డైరెక్టర్స్ వచ్చేసారు. సైడ్ వాల్యూమ్ అంతా కలిపి 16,000 ఉంటే సరిపోతది. ఇక్కడ కూడా మీకు 25,000 పీవీ చేసిన వ్యక్తి ఒకరుంటే ఒకవేళ అదే కూడా సరిపోద్ది. అన్ని చోట్ల అంతే అన్నమాట. ఇక్కడ మీకు యూ+4 డెప్త్ వస్తది. ప్లాటినం డైరెక్టర్ అవ్వాలి అంటే 4 సిల్వర్ డైరెక్టర్స్ ఉండాలి డిఫరెంట్ లైన్స్‌లో యాక్టివ్‌గా. సైడ్ వాల్యూ కేవలం 10,000 ఉంటే సరిపోతది. అప్పుడు మీకు 5 డెప్త్ వస్తదనమాట. 5 డెప్త్. యూ అండ్ 5 డెప్త్. క్లియర్ కదా? ఆ తర్వాత మీకు ఆటోమేటిక్‌గా మిగతా లెవెల్స్‌లో సైడ్ వాల్యూమ్ అవసరం లేదు. బట్ సన్నెడ్జ్ కంపెనీలో ఇక్కడ మీరు బాగా గమనిస్తే 18థ్ జనరేషన్ వరకు 18థ్ డెప్త్ వరకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతది. 18థ్ డెప్త్ వరకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతది. భారతదేశ చరిత్రలో డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో ఇప్పటి వరకు మనం చూసింది మాక్సిమం 10 లెవెల్స్, 11 లెవెల్స్. 11 వరకు ఉన్నాయి. 10 ఆర్ 11. మన కంపెనీ 18థ్ లెవెల్ వరకు ఇన్కమ్ ఇస్తుంది కాబట్టి, అది కూడా కంప్రెస్ చేసి ఇస్తుంది కాబట్టి, యాక్టివ్ పర్సన్స్‌ని మాత్రమే కాలిక్యులేట్ చేస్తాం. మీకు 100 మంది ఉండొచ్చు. యాక్టివ్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే అప్ టు 18థ్ జనరేషన్ వరకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతది. మీ లెవెల్ వెడ్త్ పెరిగే కొద్దీ డెప్త్ ఇన్కమ్ పెరుగుతూ ఉంటది. అందుకని వెడ్త్ పెంచండి.
డెప్త్ పెంచండి, డెప్త్ సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ ఇవ్వండి, వెడ్త్ బిజినెస్ బిల్డ్ చేయండి, టీమ్ బిల్డ్ చేయండి. క్లియర్ కదా? ఇది బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%లో షేర్ ఇచ్చేటువంటి విధానం. టోటల్గా మీరు పాయింట్లు తెచ్చుకుంటారు. ఉదాహరణకి ఇక్కడ 765, ఇంకో వ్యక్తి ఉంటాడు ఎమరాల్డ్ ఉంటాడు, ఆయన పాయింట్లు తెచ్చుకుంటాడు, ఇంకో వ్యక్తి ఉంటాడు గోల్డ్ ఉంటాడు, ఆయన పాయింట్లు తెచ్చుకుంటాడు. అందరి పాయింట్లను క్యాల్కులేట్ చేసి 19% కంపెనీ టర్నోవర్లో షేర్ తీసి అందరికీ ఈక్వల్గా షేర్ చేయడం జరుగుతుంది పాయింట్లు మేచ్ చేసుకొని. ఇది బిజినెస్ బిల్డింగ్ బోనస్ షేర్ పాయింట్ వాల్యూమ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. అరౌండ్ ఇప్పటి వరకు మనం 6 ఇన్కమ్స్ మాట్లాడేసుకున్నాం. ఇంకా 5 ఇన్కమ్స్ ఉన్నాయి. టుమారో ఆర్ నెక్స్ట్ వీడియోలో మిగతా ఇన్కమ్స్ గురించి మనం మాట్లాడదాం. ఈ రోజు వరకు మాట్లాడిన ఈ ఇన్కమ్స్ పైన మీకు ఏమన్నా డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే నన్ను అడగచ్చు. రైట్, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, మ్యాక్సిమం క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నా. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తాను. ప్లాన్ మనం చాలా క్లారిటీగా చెప్తున్నాము. చాలా కంపెనీలు ప్లాన్ క్లారిటీ చెప్పవు. ఎందుకోసం అంటే అందులో ఏదో ఒక మతలబ్ అనేది ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్లో ప్లాన్ చెప్తే డ్రాప్ అయిపోతారు, మనం ప్లాన్ చెప్తే యాక్టివ్ అవుతారు. అందుకోసమే ప్లాన్ పైన ఎక్కువగా పట్టు కలిగిస్తున్నాం. అండ్ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది, మీ బిజినెస్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. ఎనీహౌ, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తాను, మనం మాట్లాడుకుందాం. శెట్టి గారు అన్మిట్ చేస్తున్నాను, మాట్లాడండి. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసినటువంటి శెట్టి గారు, దుపేందర్ చెట్టి గారు. ఉపేందర్ చెట్టి గారు, ఎస్ సార్, ప్లీజ్. సార్ చిన్న ఒక డౌట్ వచ్చింది. ప్లీజ్. బిజినెస్ బిల్డింగ్ బోనస్ లో 765 అనేది నాకు కొద్దిగా అర్థం కాదు సార్. మీరు ఏ లెవెల్లో ఉన్నారు ఇప్పుడు? సార్ మీరు ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నారు? అంటే పెరల్ లెవెల్ ఉన్నది, కాకపోతే అది అంతే సార్. ఇంతవరకు మీరు యాక్టివ్ పెరల్ గా ఉన్నారా, ఇన్యాక్టివ్ పెరల్ గా ఉన్నారా? సిల్వర్ డైరెక్టర్ బోనస్ తీసుకున్నారా? తీసుకోలే, అది మిస్ అయింది మన. ఓకే, సో అది చార్ట్ ఉంటుంది, బిజినెస్ బోనస్ చార్ట్ అనమాట. దానిపైన ఎక్కువ ఆలోచించకండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. కంపెనీ మీకు 3 డెప్త్ ఇన్కమ్ ఇస్తుంది. 3 డెప్త్. ఉదాహరణకి మీరు ఉన్నారు, మీ ఇమ్మీడియట్ డౌన్ లైన్ పెరల్ డైరెక్టర్ ఉన్నాడు అనుకుందాం. ఏ అనే వ్యక్తి పెరల్. ఆయన పైన మీ సైడ్ వాల్యూమ్ పైన 7%, మీ డౌన్ లైన్లో ఏ సైడ్ వాల్యూమ్ పైన 6%, ఏ డౌన్ లైన్లో బి ఉంటే బి మీద 5%, అలా మీకు ఇన్కమ్ షేర్ చేయడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే నేను చెప్పేది, మీరు కాకుండా మీ డౌన్లో 2 డెప్త్ వరకు మీకు ఇన్కమ్ వస్తుంది యాజ్ ఏ పెరల్ డైరెక్టర్. మీరు పెరల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు 2 డెప్త్ వరకు వస్తుంది. మీరు ఎక్స్ కంపెనీ నుంచి వచ్చారు కాబట్టి అక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా సేమ్. రాలేదు సార్, నేను తెలియదు, కొత్త. ఓకే, సో అందుకని మీరు ఏం చేస్తారంటే పేపర్ పెన్ పెట్టుకొని రైట్ అప్లైన్, అంటే విఘ్నేషన్ గారు కానీ లోకల్గా మీకు ఒక మంచి అప్లైన్ కూర్చున్నప్పుడు చార్ట్ ఓపెన్ చేయండి, అర్థమైపోతుంది. మీరు ఒక్కసారి తీసుకున్నా కూడా మీ బోనస్ స్టేట్మెంట్లో రిపోర్ట్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడి వరకు వచ్చింది మీకు. మన వెబ్సైట్ ఓపెన్ చేసి రిపోర్ట్స్లోకి వెళ్ళండి. రిపోర్ట్స్లో మీకు లాస్ట్ మంత్ బోనస్ స్టేట్మెంట్ కన్నా ఓపెన్ చేసుకుంటే అక్కడ మీకు ఎక్కడి వరకు వచ్చింది, ఎవరెవరి మీద వచ్చింది, విత్ నేమ్స్తో సహా కంపెనీ ఇస్తుంది క్లియర్గా. టూ టైమ్స్ ఎగిరిపోయింది తెలియక. లేదు, ఎగిరిపోతే నేను ఇస్తాను. మీరు చేసి ఎగిరిపోయిందా చేయలేదా? అంటే 800 పీవీ చేస్తే వచ్చేది ఉండే. ఒకటి 1000 పీవీ చేస్తే సిల్వర్ అయిపోవు, 800 పీవీ చేస్తే పెరల్ అయిపోవు. అది మాకు కొత్తగా, అంటే నేను ఫీల్డ్ కొత్త వచ్చిన కాబట్టి సార్, లెక్చరర్ కదా, కొత్త కాబట్టి నాకు ప్లాన్ సరిగా అర్థం కాకపోవడము, అవగాహన లేకపోవడం కూడా. సో మొహమాటం లేకుండా అడగండి. ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను. ఎవ్రీ మంత్ ఎండింగ్లో నేను లాస్ట్ 2 డేస్లో ఖచ్చితంగా నేను ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నా, లెవెల్ మిస్సింగ్ గురించి మాట్లాడుతూనే ఉన్నా. ఓకేనా? ఓకే సార్. మీ ట్రీ అంటే మీ బిజినెస్ ట్రీ ఎలా ఉందో ఒకసారి పేపర్ మీద వేసి నన్ను అడగండి. పేపర్ మీద వేసి ఫోటో తీస్తే నాకు పెట్టండి. సరే ఇలా ఉంది, నన్ను ఎలా చేయమంటారు అని అడిగితే మీరు మిస్ కాకుండా చూసుకునే బాధ్యత మాది. నన్నైనా అడగండి, మీ సీనియర్స్లో ప్లాన్ తెలిసినటువంటి వాళ్ళు విఘ్నేషన్ గారినైనా అడగండి,
లేదా మన జిఆర్ఎల్ నరసింహారావు గారినైనా అడగండి. అందరూ క్లారిటీగా చెప్తారు. రైట్? ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. రైట్ అండి. ఆల్ ద బెస్ట్. లీడర్స్ మిగతా వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు. నాకేం అర్థం కాలే. మీకు బాగా అర్థమైందనా? అర్థం కాలేదనా? నాకు క్లారిటీ లేదు. ఓకే. ఎనీహౌ మీరు ఇంత యాక్టివ్‌గా ఉండి కూడా ఈరోజు బిజీగా ఉండి కూడా ప్రోగ్రామ్‌లో అటెండ్ అయ్యారు. 24వ తారీఖు వరకు రీపర్చేజ్ ఆఫర్ ఉంటదండి. అప్పట్లోగా ఇప్పుడు మీకు ఒక లెవెల్ పైన ఒక అవగాహన వచ్చుంటది. ఈ 15థ్ వరకు వచ్చిన పీవీని బేస్ చేసుకొని మీరు ఈ మంత్ ఏ లెవెల్ అచీవ్ చేయబోతున్నారు అనేది మీకు కొంత అర్థమై ఉంటది. దాన్ని బేస్ చేసుకొని మీ అప్లైన్, మీ మెంటర్, మీ కోచ్ దగ్గర ఇంకా మీ ట్రీ ఒకసారి ఇప్పుడు నేను చెప్పాను కదా ఉపేంద్ర గారికి అలా సార్ నా టీమ్ ఇలా ఉంది. ప్రెజెంట్ సిట్యుయేషన్ నాకు పీవీ ఇక్కడొచ్చింది, ఇక్కడింతొచ్చింది, ఇక్కడింతొచ్చింది, ఇక్కడింతొచ్చింది. నాకున్న స్టామినా ప్రకారము ఇంకా ఇంత వచ్చే అవకాశం ఉంది. ఎలా చేయమంటారు? మంత్ ఎండింగ్‌కి నేను ఏ లెవెల్ అచీవ్ చేస్తే బావుంటది అని ఒకటి అడగండి. మీ కెపాసిటీ మీ సీనియర్‌కి ఐడియా ఉంటది. వాళ్ళు మీకు సలహా ఇస్తారు డెఫినిట్‌గా. లేదా నన్నే అడగండి. నేనైనా కూడా మీకు అడ్వైస్ చేస్తాను. ఎందుకోసం చెప్తున్నానంటే మనకి పుకెట్ ట్రిప్ నెక్స్ట్ మంత్ లాస్ట్. పుకెట్ ట్రిప్‌కి మళ్ళీ 1 మంత్ ఎక్స్‌టెన్షన్ ఇచ్చారు కాబట్టి జూలై వరకు మనకు ఛాన్స్ ఉంది కాబట్టి ఈ మంత్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా కొట్టేయొచ్చు. నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసేవాళ్ళు కూడా కొట్టొచ్చు. మేబీ హార్డ్ అవుతది. అందుకోసమే మీరు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. బార్డర్‌లో ఎవరు మిస్ అవ్వద్దు. మీరు ఇప్పటి వరకు ఎంత చేశారు? పుకెట్ ట్రిప్‌కి ఎంత ఎలిజిబిలిటీ వచ్చింది? ఎంత బ్యాలెన్స్ ఉంది? చెక్ చేసుకునే అవకాశం ఉంది వెబ్‌సైట్‌లో. కంపల్సరీ చెక్ చేసుకోండి. ఇప్పటికే మన టీమ్‌లో అరౌండ్ 10+ అచీవర్స్ వచ్చేసారు. సో, మిమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను కూడా లాస్ట్ 1 వీక్‌గా 15 డేస్‌గా అందుబాటులో లేను కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు షేర్ చేయలేదు. బట్ నెక్స్ట్ మంత్ మాత్రం ఇంకో 10 మెంబర్స్ వస్తారు. ఈ మంత్ ఎండింగ్‌కి. నెక్స్ట్ మంత్ మళ్ళీ జూలైలో కొంతమంది వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా ప్లాన్ చేయండి. సీరియస్‌గా బార్డర్‌లో ఉన్న వాళ్ళెవరు మిస్ చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కంపెనీ వెబ్‌సైట్‌లో క్లియర్‌గా పెడుతూ ఉంది. మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా చూడండి. ఓకే. అది చూసిన తర్వాత మీకు క్లారిటీ రాలేదా? రైట్ అప్లైని అడగండి. ఓకే. ఆల్ ద బెస్ట్ లీడర్స్. రైట్ టైమ్ మళ్ళీ మనం కలిసి మిగతా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కుదిరితే రేపు రిమైనింగ్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. 18థ్ నేను తిరుపతిలో ఉంటానండి. 19థ్ ఒంగోలు ప్రోగ్రామ్ ఉంటది. 23rd బళ్ళారి, 24th హైదరాబాద్‌లో ఒక టీమ్‌కి స్పెషల్‌గా ట్రైనింగ్ ఉంటది. 25th తెలంగాణలోనే ఉంటాను. ఇంకా ఎక్కడ ఏంటి అనేది షెడ్యూల్ అయితే ప్రిపేర్ అవ్వలేదు. ఇది ఈ మంత్‌కి సంబంధించి. నెక్స్ట్ మంత్ మిరాకిల్స్ కొత్త కొత్త సబ్జెక్ట్స్, కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి ఏంటి? ఎలా? అనేది నేను టుమారో మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈరోజు సండే కాబట్టి మేనేజ్మెంట్‌తో అందుబాటులో లేకపోయినాను. టుమారో మనకు హెడ్ ఆఫీస్ స్టాఫ్, మేనేజ్మెంట్ అందుబాటులోకి వచ్చేస్తారు. రేపు ఈవినింగ్ లోపల మీకు నెక్స్ట్ మంత్ షెడ్యూల్ మాక్సిమం మన ఎండీ గారి ప్రోగ్రామ్ హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉంది. యాక్చువల్‌గా ఈ మంతే ఉండాలి. బట్ నేను కోఆర్డినేట్ చేయడానికి కుదరకపోవడము ప్లస్ ఇది కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. నా హెల్త్ ఛాలెంజ్ వల్ల. సో, నెక్స్ట్ మంత్ మాత్రం ఖచ్చితంగా ఎండీ గారిని హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఒక మంచి ఈవెంట్ అయితే మనం చేస్తాం. రైట్? బీ ప్రిపేర్. ఈలోపు అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఈ మంతే మీరు పుకెట్ ట్రిప్‌కి ఎలిజిబుల్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి ఈ మంత్‌కే. అలాగే మీ లెవెల్స్‌ని నీట్‌గా టార్గెట్ చేసుకోండి. సిగ్గుపడొద్దండి, మొహమాట పడొద్దండి. ఉపేందర్ గారు చాలా క్లియర్‌గా అడిగారు. ఉపేందర్ గారు మళ్ళీ ఒకసారి మీరు పర్సనల్‌గా నన్ను కానీ, విఘ్నేశ్‌న్ గారిని మీట్ అవ్వండి. మీకు అందరికీ చెప్తున్నానండి. నాకు తెలుసు అని భ్రమలో ఉండిపోవద్దండి. మీ యొక్క ట్రీ చెక్ చేసుకోండి. రైట్? అలాగే మీకు తెలిస్తే మీ టీమ్‌కి రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటది. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ప్రోగ్రామ్‌లో, నెక్స్ట్ జూమ్ మీటింగ్‌లో మళ్ళీ మనం కలుద్దాం. బాయ్ బాయ్. ఇప్పటి వరకు ఏమైతే డిస్కస్ చేశామో ఈరోజు అన్నీ కాదు, కొన్ని మాత్రమే యూట్యూబ్‌లో రికార్డ్ చేసి వేస్తాను. డెఫినిట్‌గా మీ టీమ్‌కి షేర్ చేయండి. వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వండి. ఓకే. ఆల్ ద బెస్ట్.